నిమ్మకాయలతో ఈ పనులు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం. నిమ్మకాయలను సరైన విధానంలో వాడటం వల్ల అది మనకు అదృష్టాన్ని తెచ్చి ధనవంతులుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయలు చెడు దృష్టిని, దుష్టశక్తులను, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని సమర్థవంతంగా తొలగిస్తాయి. అందుకే చాలామంది ఇళ్ల ముందు, వాహనాలకు, తాము వ్యాపారాలు నిర్వహించే దుకాణాలకు నిమ్మకాయలు కట్టుకుంటారు. వ్యాపార అభివృద్ధి కోసం ఇలా చెయ్యండి. ప్రతి శనివారం నాడు మీ ఆఫీసు లేదా షాప్లో 4 గోడలకు నిమ్మకాయను తాకించి దానిని 4 ముక్కలుగా చేసి బయట పారేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుందని, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. నరదృష్టికి, పనిలో విజయానికి. నరదృష్టి పోవాలి అంటే నిమ్మకాయను 4 భాగాలుగా చేసి తల నుండి పాదం వరకు 7 సార్లు నిమ్మకాయలను క్రిందికి మన ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ పోయేలా తిప్పి దానిని బయటపడేస్తే చెడు దృష్టి మీపై పడకుండా ఉంటుందని చెబుతున్నారు. ఏదైనా పనిలో విజయం సాధించలేకపోతే నిమ్మకాయలో 4 లవంగాలను గుచ్చి ఆ తర్వాత ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవాలని, అప్పుడు అనుకున్న విజయాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. అదృష్టం కలిసి రావాలంటే ఈ పని చేసి చూడండి. నిమ్మకాయను తీసుకుని 7 సార్లు తల పైనుండి చుట్టూ తిప్పి దానిని 2 ముక్కలుగా కట్ చేసి కుడి చేతిలో భాగాన్ని ఎడమవైపుకు, ఎడమ చేతిలోని నిమ్మ చెక్కను కుడివైపున వెనక్కు అలానే పరేయాలని, ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుందని సూచిస్తున్నారు. ఇక నిమ్మకాయను పారేసిన తర్వాత మళ్లీ దానిని చూడకూడదని ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి.